అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టరీ. వాళ్ళ 28th Jan ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా బలహీనంగా ఉంది. నికే 1% డౌన్, హాంకాంగ్ 0.18% డౌన్, షాంఘై కూడా 0.18% డౌన్. దాదాపు 0.25% మేర నష్టాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ మాత్రం కొద్దిగా పాజిటివ్గా అయితే కనిపిస్తుంది. ఎఫ్ఐ సెల్లింగ్ మన మార్కెట్స్లో కొనసాగుతూనే ఉంది. స్టిల్ 3,000 కోట్ల రూపాయల పైన ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మన మార్కెట్స్లో సెల్లింగ్కే ఎక్కువగా అయితే మొగ్గు చూపిస్తున్నారు. నిన్న ఎగ్జాక్ట్ నెంబర్స్ చూస్తే 3,263 crores ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు సెల్ చేయగా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ 4,234 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని బై చేయడం చూస్తున్నాం. సో బలహీనత మనకి ఎఫ్ఐఎస్లో వాళ్ళ ప్యానిక్నెస్ సెల్లింగ్ కొనసాగుతూనే ఉంది. గిఫ్ట్ నిఫ్టీ ఒక 40+ పాయింట్స్లో అలా ట్రేడ్ అవుతున్నప్పటికీ ఇనిషియల్గా ఓపెనింగ్ మేబీ కొద్దిగా ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒక పుల్ బ్యాక్ ఛాన్సెస్ ఉన్నాయా మార్కెట్స్లో, ఒక ఓవర్సోల్డ్ జోన్లో నుంచి అన్న ఒక సంకేతం అయితే కనిపిస్తుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. బట్ చూడాలి. గోల్డ్లో మొమెంటం కొనసాగుతుంది. $4,670 పైన, సిల్వర్ $93 దగ్గర కొనసాగుతుంది. ఇవన్నీ 3 లక్షల రూపాయల మార్క్ని సిల్వర్ క్రాస్ చేయడం కూడా చూస్తున్నాం. బిట్కాయిన్ $92,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. మెజారిటీ ఆఫ్ ది క్రిప్టోస్ అన్ని కూడా 5 to 6% నష్టాలతో అయితే ట్రేడ్ అవుతున్నాయి. అండ్ అమెరికన్ మార్కెట్స్లో డౌ ఫ్యూచర్స్ మనం చూస్తే దాదాపుగా 450 పాయింట్ల మేర డౌ ఫ్యూచర్స్లో అయితే వీక్నెస్ చూస్తున్నాము ఇక అమెరికన్ మార్కెట్స్లో. ఎందుకంటే ఈ ఫ్రాన్స్ కూడా ఆర్మ్ ట్విస్టింగ్ చేయడానికి యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా మెల్లిగా వాళ్ళ అప్రోచ్ కొద్దిగా అయితే మార్చుకునే పనిలో ఉన్నాయి. బట్ ఎంత స్ట్రాంగ్గా వీళ్ళు నిలబడతారు అన్నది చూడాలి. గ్రీన్లాండ్ టారిఫ్స్, రిటాలియేటరీ టారిఫ్స్ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ కూడా కొద్దిగా గట్టిగానే సరైన సమాధానం డొనాల్డ్ ట్రంప్కి చెప్పాలన్న ఆలోచన చేస్తున్న ఈ తరుణంలో బట్ ఏ మేరకు ఉంటుందో చూడాలి. బట్ అమెరికన్ మార్కెట్స్ మీద అయితే క్లియర్గా డౌ ఫ్యూచర్స్ మాత్రం 1.5% మేర నష్టాలతో అయితే ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ చైనా కీప్స్ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్స్ అన్చేంజ్డ్ డిస్పైట్ స్లోయింగ్ ఎకానమిక్ గ్రోత్. అదొక అప్డేట్గా ఇక్కడ మనం చూస్తాం. సో ఇవి మేజర్గా మాయా దీనిలో వీళ్ళు నాన్ కంప్లైన్స్, లిస్టింగ్ సంబంధించి నాన్ కంప్లైన్స్ చేస్తున్న తరుణంలో ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అంతా కూడా ఫ్రీజ్ చేయాలని చెప్పి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఇన్ఫో ఎడ్జ్లో సబ్సిడరీ జీవన్ సాథీ ఇంటర్నెట్ సర్వీసెస్ 10 కోట్ల రూపాయలు వాళ్ళ సబ్సిడరీ కంపెనీ ఐజిల్ నెట్వర్క్లో ఇన్వెస్ట్ చేయబోతోంది. అర్మాన్ ఫినాన్షియల్ సర్వీసెస్ 125 కోట్ల రూపాయల వరకు సమీకరించబోతోంది. 125 NCDలను జారీ చేయటం ద్వారా. కొలాబ్ ప్లాట్ఫామ్స్ the board to meet on Jan 22 to consider listing of shares on MSCI మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయడానికి కొలాబ్ ప్లాట్ఫామ్స్ కంపెనీ జనవరి 22 భేటీ కాబోతుంది. MSCI మెల్లగా ఒక 3వ వ్యవస్థగా, ఆల్టర్నేటివ్ వ్యవస్థగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తోంది. గతంలో ఈ ప్రయత్నాలు చేసినప్పుడు కూడా సఫలీకృతం అయితే కాలేదు. ఇప్పుడు గ్రో, జెరోదా లాంటి కంపెనీస్ ఇన్వెస్టర్స్గా ఉన్న ఈ తరుణంలో మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా మళ్ళీ పేరు పదే వినిపిస్తుంది. బట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో వెళ్ళి అన్లిస్టెడ్ సెగ్మెంట్లో ఈ షేర్లు కొనుగోలు చేయడం అయితే ఎక్స్ట్రీమ్ రిస్క్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. సుమిత్ ఇండస్ట్రీస్ రైట్స్ ఇష్యూ ద్వారా 200 కోట్ల రూపాయలు సమీకరించాలని చెప్పి చూస్తుంది. ఎల్కేపీ ఫినాన్స్ 4కి ఒక బోనస్ షేర్ ఇచ్చేందుకు బోర్డు ఆమోదం అయితే తెలిపింది. ఐఆర్బీ ఇన్ఫ్రాలో కంపెనీ ఎగ్జిక్యూట్స్ అన్ అగ్రిమెంట్ విత్ ఐఆర్బీ హరిహర కారిడార్స్ టు యాక్ట్ as ప్రాజెక్ట్ మేనేజర్ ఫర్ TOT-17 ప్రాజెక్ట్. నీరజ్ సిమెంట్ స్ట్రక్చరల్స్కి 230 కోట్ల రూపాయల మేర నార్త్ ఈస్టర్న్ ఫ్రంటియర్ రైల్వే నుంచి ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. సో ఇవన్నీ కూడా స్టాక్స్ పరంగా చాలా స్టాక్స్ అయితే ఉన్నాయి. స్పెసిఫిక్ ఎథోస్ చండీగఢ్లో ఒక కొత్త వాచ్ బొటిక్ని స్టార్ట్ చేస్తుంది. లెమన్ ట్రీ 120 రూమ్స్కి సంబంధించి ఉత్తరాఖండ్లో ఒక లైసెన్స్ అగ్రిమెంట్ని కుదుర్చుకున్నారు. వారి రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ సైన్స్ ప్యాక్ ఫర్ EPC వర్క్స్ ఆఫ్ ఎ గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ PV ప్లాంట్ ఇన్ ఉత్తరప్రదేశ్ 38 కోట్ల రూపాయల మేర ఆర్డర్ విలువైంది. LIC బైస్ 2% స్టేక్ ఇన్ దిస్ కంపెనీ. హిందుస్థాన్ యూనిలివర్లో 2% మేర వాటా కొనుగోలు చేసినప్పుడు 6.7% మేర వాటా ఉంది LICకి హిందుస్థాన్ యూనిలివర్లో. అపోలో మైక్రో సిస్టమ్స్ 28 కోట్ల రూపాయలతో ల్యాండ్ అక్వైర్ చేసింది హైదరాబాద్లో. పోస్ట్ మార్కెట్ L&T మైటర్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. రెవెన్యూ 300% మేర పెరగ్గా వన్ టైం కాస్ట్ ఒకటి లేబర్ కోడ్ నేపథ్యంలో 600 కోట్ల రూపాయల మేర వన్ టైం కాస్ట్ ఒకటి పడింది. ప్రాఫిట్లో కూడా 30% మేర క్షీణత నమోదు చేసింది L&T మైంటరీ. హ్యావెల్స్ రెవెన్యూ 14% మేర పెరగ్గా నెట్ ప్రాఫిట్ 8% వరకు జంప్ అండ్ ₹4 మధ్యంతర డివిడెండ్ని కంపెనీ అనౌన్స్ చేసింది. ఒబెరాయ్ రియాల్టీ రెవెన్యూ 6% మేర
మేర పెరిగా, ప్రాఫిట్స్ మాత్రం ఒక ఫ్లాట్గా. సిఎట్ రెవెన్యూ 26% మేర పెరిగి 4,155 కోట్ల రూపాయలుగా నమోదైంది. మార్జిన్స్ 10.3 నుంచి 13.6% మార్జిన్స్ అయితే పెరిగాయి. ప్రాఫిట్స్లో 60% మేర జంప్ అయితే ఉంది. అండ్ వన్ టైం లాస్ ఒకటి 58 కోట్ల రూపాయల మేర. దీనికి తోడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఒకటి చెన్నై ప్లాంట్లో 1314 కోట్ల రూపాయలతో విస్తరణ చేపట్టాలని చెప్పి కూడా సిఎట్ అయితే భావిస్తుంది. వాళ్ళు చాలా కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న వాటిలో ఉన్నాయి. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒకటి, సైన్ డిఎల్ఎం, క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ అండ్ పెర్సిస్టెంట్ ఒకటి, షాపర్ స్టాప్, ర్యాలీస్ అండ్ యునైటెడ్ స్పిరిట్స్ లాంటి కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. షాడో ఫాక్స్ లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేసే కంపెనీ షాడో ఫాక్స్ వీళ్ళు ఐపీఓకి వస్తున్న సంగతి తెలుసు. చాలా కంపెనీస్ ఇప్పుడు మీషో కానీ, ఫ్లిప్కార్ట్, మింత్రా, స్విగ్గీ, బిగ్ బాస్కెట్, జెప్టో ఈ కంపెనీస్కి అన్నిటికీ కూడా వీళ్ళు లాజిస్టిక్స్ని ప్రొవైడ్ చేస్తే కంపెనీ ఇది. దాదాపు 1900 కోట్ల రూపాయల మేర ఐపీఓ సైజ్ ఇది. ఇందులో 900 కోట్ల రూపాయల పైగా ఆఫర్ ఫర్ సేల్ ఉంటే 1000 కోట్ల రూపాయలు ఫ్రెష్ ఇష్యూ దాకా ఉంది. 118 నుంచి 124 రూపాయల ప్రైస్ బ్యాండ్ని వీళ్ళు ఫిక్స్ చేశారు. సో ఇవన్నీ కూడా అండ్ మిగిలినవి కూడా చూస్తే పెద్దగా యాక్టివ్గా అంతగా ఉన్నవి ఇవి కనిపించలేదు. ఎకనామిక్ టైమ్ ఫస్ట్ పేజ్లో ఐఎంఎఫ్ సీస్ ఇండియా ఎక్స్పాండింగ్ 7.3% ఆఫ్టర్ Q3 రెవప్. ఇవి కూడా మన భారతదేశ జీడిపి వృద్ధి రేటు 7% పైగానే ఉంటుందని చెప్పి ఐఎంఎఫ్ అంచనా అయితే కడుతోంది. అవుట్లుక్ చాలా పాజిటివ్గా అయితే ఉంది. సో మొత్తానికి ఎంత మనకు దేశీయంగా పటిష్టత ఉన్నప్పటికీ కూడా ఎఫ్ఐ సెల్లింగ్, రూపీ వీక్నెస్ అనేది మార్కెట్స్ని బాగా అయితే ఇబ్బంది పెడుతున్నాయి. జియో పొలిటికల్ టెన్షన్స్ కూడా బాగా ఇబ్బంది పెడుతున్నాయి. బట్ డొమెస్టిక్గా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ, డొమెస్టిక్గా బయోంట్గా ఉన్నప్పటికీ కూడా బట్ సమ్హౌ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ని పదే పదే మనం హిట్ చేస్తూ ఉండడం మార్కెట్స్ని కొద్దిగా ఆందోళనలోకి నెట్టేస్తుంది. సన్ సబ్మిట్స్ నాన్ బైండింగ్ ఆఫర్ టు అక్వైర్ ఆర్గునాన్. నిన్నే మాట్లాడుకున్నాం దీని గురించి. ఇవన్నీ కూడా ఫస్ట్ పేజ్ అంశాలు. రిలయన్స్ ఫాల్స్ సో డస్ ద మార్కెట్. నిన్న రిలయన్స్ ఒక 3% మేర పతనం. ఓవరాల్గా రిజల్ట్స్ మనకి ఎందుకంటే ఎక్సెప్ట్ జియో మిగిలిన వర్టికల్స్ ఏవి అంత గొప్పగా పర్ఫామ్ చేయకపోవడం అనేది రిలయన్స్కి కొద్దిగా నెగిటివ్ అయితే ఉంది. రిలయన్స్ జియో ఇక ఐపీఓకి రావడానికి సిద్ధమవుతున్నాయి. మేబీ జేపీ మోర్గాన్ లాంటి కంపెనీస్, మోర్గాన్ స్టాన్లీ లాంటివి వాళ్ళని ఆల్మోస్ట్ జీరో డౌన్ చేశారు. ఈ కంపెనీస్ లీడ్ మేనేజర్స్గా ఉండవచ్చు అని ఒక అంచనా కూడా ఉంది. దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. రిజల్ట్స్ తర్వాత నోమురా అండ్ నువామా, ఎంకే వీళ్ళందరూ కూడా 1700 నుంచి 1850 రూపాయల దాకా టార్గెట్ ప్రైజ్లు అయితే ఇచ్చారు రిలయన్స్కి. అంటే కనిష్టంగా 20 నుంచి గరిష్టంగా 30% వరకు రిలయన్స్ ఇక్కడి నుంచి కూడా పెరిగే స్కోప్ ఉంది అని చెప్పి. వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉందాము. 200-డే మూవింగ్ యావరేజ్ పైన స్టాక్ వచ్చేంత దాకా కొద్దిగా ఫర్దర్ వీక్నెస్ ఉండే ఛాన్సెస్ ఈ స్టాక్లో ఉన్నాయి అని చెప్పి. బట్ సమ్హౌ ఈ పాయింట్ ఆఫ్ టైం దగ్గర అదే 1400 రూపాయల దగ్గర స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. గత నెలలో స్టాక్ 10% మేర పడింది. నిఫ్టీ 1.5% మేర పడితే స్టాక్ మాత్రం బలహీనంగా కొద్దిగా అయితే ఉంది. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాక్ మీద ఫోకస్ అయితే ఎక్కువగా ఉంది. జియో ప్లాట్ఫామ్ సీజ్ బాల్ రోలింగ్ ఆన్ మెగా పబ్లిక్ ఫ్లోట్ ప్రపోజల్. గతంలో 13 ఇన్వెస్టర్స్ నుంచి 1,50,000 కోట్ల రూపాయలు వీరు సమీకరించిన సంగతి తెలుసు. ఇప్పుడు 133 నుంచి 180 బిలియన్ డాలర్ల మేర ప్రైస్ బ్యాండ్తో ఈ వాల్యుయేషన్తో కంపెనీ ఐపీఓకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వన్స్ అప్పుడు వచ్చినప్పుడు మాత్రం దీని గురించి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఎంత మాట్లాడుకున్న ప్రయోజనం అయితే లేదు. దాదాపు 12-13 లక్షల కోట్ల రూపాయల మేర వాల్యుయేషన్స్తో వీళ్ళు మార్కెట్స్లోకి రావచ్చు. ఇండిగో షేర్స్ కొద్దిగా అప్సైడ్ చూసాం. ఎందుకంటే 16 నెలల తర్వాత ఎన్నో కొన్ని పెద్ద మొత్తంలో వీళ్ళ మీద ఫైన్ విధిస్తారనుకుంటే అది కేవలం 20 కోట్లకి మాత్రమే పరిమితమైన తరుణంలో ఇదేం అంత పెద్ద ఇంపాక్ట్ చూపించేది కాదు అన్న దీంతో ఇండిగో షేర్స్లో జంప్ చూసాము. ఇండియన్ డిఫెన్స్ కంపెనీ పారాస్ డిఫెన్స్ దాదాపు 500 కోట్ల రూపాయలతో ఒక చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లోకి న్యూ సెమీకండక్టర్ ప్రొడక్షన్ ఫెసిలిటీని డొమెస్టిక్ అండ్ ఇంటర్ ఎక్స్పోర్ట్ మార్కెట్ కోసం వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారన్నట్టు కూడా ఒక వార్త అయితే ఇక్కడ చూస్తున్నాము. పారాస్. హెచ్జెడ్ఎల్ సిల్వర్ ధరలు విపరీతంగా పెరిగిన తరుణంలో హెచ్జెడ్ఎల్ గట్టి ర్యాలీ వచ్చింది. 158 టన్నుల సిల్వర్ని వీళ్ళు డిసెంబర్ క్వార్టర్లో ప్రొడ్యూస్ చేశారు. అండ్ ప్రతిసారి 4వ క్వార్టర్లో డీసెంట్ రిజల్ట్స్ని కంపెనీ అనౌన్స్ చేస్తుంది. ఇప్పుడు కూడా అదే ఇంపాక్ట్. అండ్ ఇది సిల్వర్ ధరలు పెరగటం అనేది కొద్దిగా వీళ్ళకి అడిషనల్గా పాజిటివ్ అంశమే కానీ ఇమీడియట్గా ఇది ఒక అద్భుతాలు చేసే అద్భుతమైనది కాదు. రెగ్యులర్గా తమ డీసెంట్ పర్ఫార్మెన్స్ని పదే కొనసాగిస్తూనే ఉన్నామని చెప్పి కంపెనీ చెప్తోంది. హెచ్ఎడ్ఎల్ సంబంధించిన అప్డేట్. అలాగే సిల్వర్ కేజీ 3 లక్షల రూపాయల మార్కెట్ని క్రాస్ చేసింది ఫ్యూచర్స్లో. విప్రో 8% మేర పతనమైంది. గైడెన్స్ బలహీనంగా ఉండడము, స్టాక్ కూడా ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయకపోవడం వల్ల దాని ఇంపాక్ట్ అయితే క్లియర్ కట్గా ఉంది. అడ్వాంటా వీళ్ళు ఐపీఓకి అయితే వస్తున్నారు. భారత్ కోకింగ్ కోల్ 96% మేర ప్రీమియంతో లిస్ట్ కావడము.
పిఎన్బి రికార్డ్ స్థాయిలో ప్రాఫిట్స్ అనౌన్స్ చేసింది. 13% మేర లాభాల్లో జంప్ కనిపించింది. 5,100 కోట్ల రూపాయల మేర వీళ్ళు లాభాలను అయితే కంపెనీ అనౌన్స్ చేసింది. బ్యాంక్ ఎయిమ్స్ టు పోస్ట్ ఓవర్ 5,000 crores ఇన్ ప్రాఫిట్స్ ఎవ్రీ క్వార్టర్. ఇక్కడ నుంచి ప్రతి క్వార్టర్లో 5,000 కోట్ల రూపాయల పైనగానే ప్రాఫిట్స్ ఇవ్వాలి అన్న యోచనలో ఉన్నామన్నట్టుగా కూడా యాజమాన్యం చెప్తోంది. బిహెచ్ఈఎల్ ప్రాఫిట్ 3 రెట్లు పెరిగి 390 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఐఆర్ఎఫ్సి హైయెస్ట్ ఎవర్ ప్రాఫిట్స్ని 1,800 కోట్ల రూపాయల మేర ప్రాఫిట్స్ని కంపెనీ అనౌన్స్ చేసింది. అలాగే బిజినెస్ స్టాండర్డ్ చూస్తే ఎర్లీ బర్డ్ రిజల్ట్స్ షో వర్స్ట్ ఎర్నింగ్స్ గ్రోత్ ఇన్ 17 quarters. గత 17 క్వార్టర్స్లో ఎప్పుడు లేని విధంగా వర్స్ట్ ఎవర్ ఎర్నింగ్స్ కంపెనీస్ అనౌన్స్ చేశాయి. ఐటీ ఫర్మ్స్ ఒకటి, దీనితో రిలయన్స్, బ్యాంక్స్ బిగ్గెస్ట్ లాగార్డ్స్గా ఉన్నాయి రెవెన్యూలో అని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే ఉంది. సో ఇవన్నీ కొద్దిగా అంటే మనకు ఐఎంఎఫ్ ఇచ్చిన పాజిటివ్ డేటాని ఇది పేరప్ చేసేస్తుంది. ఎందుకంటే రిజల్ట్స్ ఒకటే మేజర్. ఇది రిజల్ట్స్లో కనుక పర్ఫార్మెన్స్ అంత గొప్పగా లేకపోతే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా మార్కెట్స్ మీద ఓవరాల్గా ఇండస్ట్రీస్ మీద కూడా ఉంటుంది. ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.